ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున భగవంతుడంటే ఎవరు, ఆ భగవంతుడి యొక్క దివ్య స్వరూపం, సృష్టి క్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి పరమ పావన గ్రంథమైనటువంటి శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు ఈ విషయాలు. శుక మహర్షి ఏం చెప్పాడు? నాయన పరీక్షిత్ మహారాజా, భగవంతుణ్ణి పరమేశ్వరుడని, విరాట్ పురుషుడని అనేక పేర్లతోటి మన యొక్క పురాణాలు, వేదం వర్ణిస్తోంది. ఈ భగవంతుడున్నాడే, ఆయన శాశ్వతుడు, నిత్యుడు, ఆయన అచ్యుతుడు. చ్యుతి అంటే జారిపోవటం లేదు. అంత్యకాలంలో ఈ సృష్టి అంతా కూడా ఆ భగవంతుడిలో లీనమైపోతుంది. మళ్ళీ తిరిగి ఆ భగవంతుడి నుండి ఈ సృష్టి అనేక రూపాలతోటి ఆయన నుండి ఉద్భవిస్తుంది. హిరణ్మయమైనటువంటి భగవంతుడి యొక్క శరీరం నుంచి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని 3 విధాలుగా ఈ జగత్తు సృష్టించబడుతూ ఉన్నది. పరమాత్మ యొక్క శరీరంలోని ఆకాశం నుండి ప్రవృత్తికి సంబంధించినటువంటి సామర్థ్యమైనటువంటి ఓజస్సు, వేగ సామర్థ్యం, బల సామర్థ్యం పుట్టుకొచ్చాయి. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి సూక్ష్మ రూపమైనటువంటి క్రియాశక్తి వల్ల మనలో ఉండే ప్రాణశక్తి పుట్టింది. ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉండింది. భగవంతుడి యొక్క జఠరాగ్ని నుండి ఆకలి, దప్పిక పుట్టుకొచ్చినాయి. అందుకని ఆ జఠరాగ్ని కనుక లేకపోతే మనం తిన్న ఆహారం అరగదు. అదే వైశ్వానరాగ్ని అంటారు. మరి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాగే పరమాత్ముడి యొక్క ముఖం నుండి నోరు, నాలుక, దవడలు పుట్టుకొచ్చినాయి. ఈ నాలుక నుండి రసనేంద్రియం ఉద్భవించింది, రుచి చూసే శక్తి. అంతేకాదు, ఆ పరమాత్మ యొక్క ముఖం నుండే వాగింద్రియం కూడా పుట్టింది, వాక్కు అనేటువంటి ఇంద్రియం. ఈ వాగింద్రియానికి అగ్నిదేవుడు అధిష్టాన దేవత అయినాడు. ఈ వాగింద్రియం నుండి మనం సంభాషించే శక్తి పుట్టుకొచ్చింది. భగవంతుడిలో వాయుశక్తి నుండి మనకి ఘ్రాణేంద్రియం పుట్టింది, అంటే వాసన చూసేటటువంటి ముక్కు. దీనివల్ల ఏమైంది? ప్రాణులకి వాసన చూసే శక్తి వచ్చింది. ఈ జ్ఞానేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు. ఏది? ఈ ఘ్రాణేంద్రియానికి. పరమాత్మ ఆత్మను అవలోకించగానే మనకి నేత్రాలు పుట్టుకొచ్చినాయి. ఆ నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది. ఈ నేత్రాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ఇక మనకుండేటటువంటి అష్టదిక్కులు అధిష్టాన దేవతగా మనకి కర్ణేంద్రియాలు పుట్టుకొచ్చినాయి. అంటే మనం వినికిడి శక్తి అష్టదిక్కుల వల్ల వచ్చింది. ఆ తర్వాత పరమాత్మ నుండి చర్మం పుట్టింది, దానికి స్పర్శాశక్తి వచ్చింది. ఈ చర్మం పైన వెంట్రుకలు పుట్టుకొచ్చినాయి.
ఈ వెంట్రుకలకి వృక్షాలు అధిష్టాన దేవతలైనవి. ఆ తర్వాత వాయుదేవుడి నుండి చేతులు ఉద్భవించినవి, వాటికి ఇంద్రుడు అధిష్టాన దేవత అయినాడు. ఆ తర్వాత పాదాలు పుట్టుకొచ్చినాయి పరమాత్మ నుండి, పాదాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవం అయినాడు. ఈ పరమాత్మ ఆనంద పరవశుడు కాగానే మనకి జననేంద్రియాలు పుట్టుకొచ్చాయి. ఈ జననేంద్రియాల నుండి మనకి పునరుత్పత్తి శక్తి అనేది ఆవిర్భవించింది, అంటే సంతానోత్పత్తి కలుగుతుంది. ఈ జనన ఇంద్రియాలకి ప్రజాపతి అధిష్టాన దైవం అయినాడు. ఆ తరువాత ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడైనటువంటి మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది. ఈ పాయువు మనలో నిస్సార పదార్థాలని విసర్జించే శక్తిగా ఆవిర్భవించింది. జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి, జీర్ణం కావటం అంటే ఏంటి? ఇక్కడ శిథిలమైపోవటం. ముసలితనం వచ్చినప్పుడు శిథిలమైపోతుంది. ఆ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని స్వీకరించాలి అనుకున్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా మనకి నాభి కమలం ఉపయోగపడుతుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ నాభి ద్వారానే ఆహారం తల్లి నుంచి బిడ్డకు వెళుతుంది. ఇదే నాభి మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరానికి వెళ్ళాలన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ప్రాణ అపాన వాయువులు మన శరీరాన్ని వదిలివేయగానే మనకి మృత్యువు సంభవిస్తుంది. అప్పుడు ఈ శరీరంలో కింద భాగాన్ని పై భాగాన్ని వేరు చేస్తూ ఉండేటటువంటి ఈ నాభి ఉన్నదే బొడ్డు, ఆ బొడ్డు పనిచేస్తుంది. ఆ విధంగా మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో ఉన్నటువంటి జీర్ణాశయం, ఆ తరువాత చిన్న ప్రేవులు, ఇవన్నీ సహకరిస్తాయి. అలాగే రక్త ప్రసరణ ఇతర కార్యాలకి నాడీ మండల వ్యవస్థ అవతరించింది. వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి సంకల్పానికి నెలవైనటువంటి హృదయం మనలో పుట్టింది. హృదయం నుండి సంకల్పం, బుద్ధి, చంద్రుడు, కాముడు హృదయం నుంచే పుట్టుకొచ్చారు వీళ్ళు. ఏమెవరు? సంకల్పం, బుద్ధి, చంద్రుడు, కాముడు. ఈ విరాట్ పురుషుడి యొక్క స్థూల శరీరం భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం అనేటువంటి 8 ఆవరణలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా వేదవ్యాస తనయుడైనటువంటి శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతంలో భగవంతుడి గురించి, ఆ విరాట్ పురుషుడి యొక్క శరీరం నుంచి సృష్టి ఎలా ఉద్భవించింది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలని వివరించారు. వాటిని మనం క్లుప్తంగా మాత్రమే చెప్పుకోగలిగాం. అయితే శ్రీమద్భాగవతం సాంఖ్యయోగంలో కూడా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి అనేక విషయాలు చెప్పాడు. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట. అలాగే ప్రాయోపవేశం చేశాడు. పరీక్షిత్ మహారాజు వారం రోజుల లోపల చావు, తక్షకుడు అనేటువంటి విషసర్పం చేత కాటు వేయబడి మరణిస్తాడు అని శాపం. శాపం వల్ల కుంగిపోవలేదు. దర్భలు తూర్పు కొనలుగా పరుచుకుని గంగా తీరంలో ప్రాయోపవేశానికి సిద్ధపడితే ఎక్కడ కూడా గోదోహన మాత్రం, ఆవు పాలు పితికినంత మాత్రం కూడా ఉండనటువంటి సుఖబ్రహ్మ వచ్చాడు.
అంటే భగవంతుడు ఎవడినైతే తరింపజేయాలనుకుంటాడో, ఎవడికైతే జిజ్ఞాస ఉంటుందో జ్ఞానం పొందాలని, వాడి దగ్గరికి గురువును తానే పంపిస్తాడు. గురువే వెతుక్కుంటూ వస్తాడు శిష్యుడి దగ్గరికి. అలానే సుఖబ్రహ్మ వచ్చాడు. ఈ విశేషాలన్నీ చెప్పాడు. వారం రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు. 9 స్కంధాలు పూర్తి చేసి 10వ స్కంధంకి వచ్చిన తర్వాత పరీక్షిత్తుకు ఒక పరీక్ష పెట్టాలనుకున్నట్ట సుఖబ్రహ్మ. ఏం మహారాజా, కాస్త ఏదన్నా ఆహారం తీసుకొని కాస్త విశ్రాంతి తీసుకొని వస్తావా అన్నట్ట. స్వామి, నన్ను పరీక్షించొద్దు. మీరు చెప్పే కథలు నా చెవులతోటి వింటుంటే అమృతాన్ని పానం చేసినంత ఆనందం కలిగి నాకు ఆకలి దప్పిక ఈ రెండూ లేవు అన్నాడు. అంటే భగవంతుడి యొక్క కథ ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటివి ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఈ మోహనవాణి ఛానల్ సీతారామాంజనేయులు గారు ఎంతో కష్టపడి ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటే మనం వీక్షించకపోతే ఛానల్ ఎట్లా బతుకుతుంది? ఆలోచించండి. మనకి ఎన్నో పనులు ఉంటాయి, నేను కాదంటలేదు. ఎన్ని పనులున్నా కూడా రోజుకు 1 గంట అయినా సరే భగవత్ సంబంధమైనటువంటి విషయాలకి వెచ్చించి తప్పకుండా వింటే వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఛానల్ నడిపే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆదాయం రాకపోయినా పర్వాలా, అరే నేను చేసే ఈ కృషికి ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది వింటున్నారు, ఈ ఆనందం కదా కావాల్సింది. 2 రోజుల క్రితం వారు వీక్షకుల సంఖ్య తగ్గిపోతోందని వారు మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా భగవంతుడి కోసం కొంత సమయాన్ని తీయాలి, దాన్ని భగవద్ విషయాలు వినటానికి ఉపయోగించాలి అని మరొక్కసారి విఘ్నులైనటువంటి మీ అందరికీ వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవాణి మదిని దోచే